ఫ్రెండ్స్, ఈ మనిషి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఇతని పేరు రాజపాలెం మురళీకృష్ణ. ఇతను పర్టికులర్‌గా అనంతపూర్ గానీ, హిందూపూర్ గానీ, లేదంటే తిరుపతి గానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ అనంతపూర్‌లో వీళ్ళకంటూ ఒక సొంత ఇల్లుంది. ఇతను ఒకానొక పర్టికులర్ ఆఫ్ టైంలో తిరుపతికి రావడం జరిగింది. ఇతని పర్సనల్ లైఫ్ అన్నది మనకు అనవసరము. ఏదో వాళ్ళ భార్యాభర్త మధ్య ఏదో కొన్ని తగువులు వచ్చి ఆ తర్వాత ఇతను తిరుపతికి అయితే రావడం చేశాడు. ఇతను ఎలా పరిచయం అంటే ఈ వ్యాక్సినేషన్స్ అనాథరైజ్డ్‌గా వ్యాక్సినేషన్స్ అన్నది వేసేవాడనమాట. ఎవరో ఒక డాక్టర్ పేరు చెప్పి హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్స్ మేము వేస్తాము, ఇది గవర్నమెంట్ ద్వారా మేము చేస్తున్న వర్క్ అని చెప్పి ప్రతి ఇంటికి కూడా ఇతను వస్తాడు. సో వచ్చినప్పుడు నిజమేనేమో అని బ్లైండ్‌గా ఇతన్ని నమ్మి వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో గురుకృపా స్కూల్ అని తిరుపతిలో ఉందండి. సో ఆ గురుకృపా స్కూల్లో సెంటర్ పెడతాడు అక్కడికి అందరినీ కూడా పిలిపించి వ్యాక్సిన్స్ వేపించేవాడు. సో వ్యాక్సిన్స్ వల్ల అయితే ఎలాంటి నష్టం అన్నది జరగలేదు. కానీ ఇతని మాటలు నమ్మి ఇతను కనుక డబ్బు ఇచ్చారంటే మాత్రము ఆ డబ్బు ఇక జన్మలో తిరిగి రాదు. సో నేను ఆల్రెడీ 58,000 రూపాయల దాకా నేను నష్టపోయాను. సో నాలాగా ఎవరూ కూడా నష్టపోకూడదని నేను ఇతనికి సంబంధించిన వివరణ అన్నది ఇక్కడ చేస్తున్నాను. సో అదేవిధంగానే మా ఇంటికి కూడా ఒకానొక టైంలో వచ్చాడు. 2021 ఆ టైంలో ఇతను వచ్చాడు. వచ్చినప్పుడు ఇతను వ్యాక్సిన్స్ అన్నాడు, వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇతను మాకు ఒక చిన్న ఆర్గనైజేషన్ ప్లాన్ చేస్తున్నాం అప్పుడు, ఎనిమల్ హ్యూమన్ నేచర్ వెల్ఫేర్ కోసము. సరే, అట్లా ఎనిమల్ హ్యూమన్ నేచర్ అనే 3 విభాగాలు ఉన్నాయి కాబట్టి మరొక ముగ్గురికి కూడా ఎవరన్నా మీరు వ్యాక్సిన్స్ వేయండి అని చెప్పి 60 రూపాయల లెక్కన 180 రూపీస్ని మా వ్యాక్సిన్స్ ఆఫ్ అమౌంట్తో పాటు ఇతనికి పే చేయడం అయితే చేశాము. సో దాన్ని మంచితనంగా తీసుకొని ఆ తర్వాత వచ్చేవాడు. నాకు ఆర్థికమైన సమస్యలు ఉన్నాయని, లాడ్జీలో ఉంటున్నానని, వస్తున్న అమౌంట్ అంతా కూడా లాడ్జీ వాళ్ళకే కడుతున్నామని ఇలా ఎన్నో చెప్పేవాడు. తర్వాత అయ్యో ఏదో ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి ఆ లాడ్జీ అమౌంట్ 7,800 కట్టి కూడా ఇతన్ని బయట తీసుకొని వచ్చాము. ఒక రూమ్ ఇప్పించాము. తిరుపతి తారక రామానగర్ రేణిగుంట దగ్గర వస్తుంది ఇది. సో అక్కడ ఇప్పిస్తే నేను ఆ ప్లేస్లో ఉండలేనని చెప్పి మళ్ళీ వచ్చేసాడు బయటికి. తర్వాత గోవిందరాజ స్వామి గుడి ఏరియాలో ఒక ఇంట్లో వ్యాక్సిన్స్ వేస్తున్నప్పుడు వాళ్ళు నిలదీసేటప్పటికి ఇది అనాథరైజ్డ్ అని తెలిసింది. తర్వాత పోలీసులు పట్టుకెళ్ళారు. వాళ్ళు కూడా ఆ ఇంటి వాళ్ళు కూడా స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తారు. సో వాళ్ళు కూడా ఇతన్ని బాగా కొట్టడం అయితే చేశారు. అనాథరైజ్డ్గా ఎలా వేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా జరిగితే ఎవరు దిక్కు అనేసి అని చెప్పి అడగడం అయితే చేశారు. సో అలా ఇతను గురించిన వ్యక్తిత్వం అన్నది తర్వాత తెలుస్తూ వచ్చింది. తర్వాత ఇతను మాకేం చెప్పాడంటే, ఇంక నుంచి అట్లాంటివన్నీ చేయను, నీతిగా బతుకుంటాను, మంచిగా ఉంటాను అనేసి అని చెప్పి ఒక ఫోన్ అడిగాడు. సో ఆ ఫోన్ని మేము తీసిచ్చాం. సో తీసిచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ ఫోన్ ఈఎంఐస్ అన్నీ కూడా నేను కట్టుకుంటానని చెప్పాడు. కట్టింది లేదు, ఏమీ లేదు. ఆ ఫోన్ తీసుకొని అతను సపరేట్గా ఉండడం అనేది స్టార్ట్ చేశాడు. తర్వాత కొంతకాలానికి మా అమ్మ ఎక్స్పైర్ అయ్యారు అని చెప్పి ఆ మాట చెప్పి ఇతను ఒక 4 రోజులు ఊరికి వెళ్ళేసి వస్తాను అనేసి అని చెప్పాడు. అప్పటికి జస్ట్ వెళ్లే ముందు కొంత అమౌంట్ని మాకు అకౌంట్కి వేశాడు. సరే వెళ్ళనీలే, ఇంపార్టెంట్ ప్రాబ్లం కదా అని చెప్పి పంపించాం. పంపించిన తర్వాత ఇతను తర్వాత మాకు కనిపించలేదు. 1.5 year తర్వాత ఇతనికి ఫోన్ చేస్తే అప్పుడు రెస్పాండ్ అయ్యాడు. అప్పుడు సార్ నా దగ్గర ఒక 1000 ఉంది, అది తీసుకోండి అని చెప్పాడు. అదేంటండి 1 year తర్వాత మిమ్మల్ని అమౌంట్ అడుగుతుంటే 1000 రూపీస్ ఇచ్చి మీరు ఇంతకాలం ఈఎంఐస్ అన్నీ కూడా పెండింగ్ పెట్టారు మీరు అనేసి అంటే, ఏం చేయమంటావు, నన్ను ఎక్కువ ప్రెజర్ పెడితే నేను సూసైడ్ చేసుకుంటాను, సో నేను ఇవ్వలేను, నీకు డబ్బులు ఎక్కువైపోయి నువ్వు అవన్నీ కూడా నాకు సపోర్ట్ చేశావు, అంతేగాని నన్ను ప్రెజర్ పెట్టద్దు అనేసి అని చెప్పి అప్పుడు ఇతని యొక్క నిజస్వరూపం అన్నది మాట్లాడడం చేశాడు. కాబట్టి ఎవరికైనా హెల్ప్ చేసే ముందు 1-4 సార్లు ఆలోచించండి. మనిషి అనే వాడికి హెల్ప్ చేయకపోవడమే బెటర్. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ₹1 కూడా ఇవ్వకపోవడం అనేది బెటర్. సో నేను ఆల్రెడీ 58,000 రూపాయలు నేను పోగొట్టుకున్నాను. సో నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.